మధ్యలో మన ఏలూరు జరగమ్మా డాక్టర్ బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బాబు జగజీవన్ రామ్. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నగర మేయర్ రుజాన్ గారికి చాలా మంది వచ్చారు. ప్రభుత్వం ఈ సభ బాబు జగజీవన్ రావు గారి జయంతి వేడుకలు కూడా ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఆలోచన రావడం అందరూ హర్షించదగ్గ విషయం కూడా ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేయాలి. ఎందుకంటే విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్న చాలా మందికి ఆ రోజున స్వతంత్రం రాకముందు ఉన్నటువంటి పరిస్థితులు ఎవరికీ తెలియనటువంటి విషయాలు. ఎందుకంటే వాక్ స్వతంత్రం అంటే మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ కూడా లేనటువంటి రోజులు మనం చూడలేదు. ఏదైనా ఎక్కువ మాట్లాడే తీసుకొని జైల్లో పెట్టేవారు. అటువంటి రోజులు మనం చూడలేదు. కాబట్టి ఈ రోజున వాళ్ళు పట్ల కష్టం, వాళ్ళు ప్రజల గురించి ఏ రకంగా పోరాటం చేశారనేది విద్యార్థులకు తెలియజేయడానికి ఆల్రెడీ ప్రభుత్వం తీసుకుంది. అది కాకుండా ఈ యొక్క రోజు అంటే ఈ రోజు వాళ్ళ గురించి అవన్నీ కూడా భవిష్యత్తు ప్రజలైనటువంటి మీ అందరూ కూడా తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ ప్రోగ్రాన్ని ప్రభుత్వ ప్రోగ్రాం చేస్తుందని కూడా ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈ రోజున రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కూడా ఎందుకు ఇంత ఇన్వాల్వ్మెంట్ ఏం చేశారంటే ఏ ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో ఇటువంటి ప్రోగ్రాం చేస్తుందో ఆ ప్రోగ్రాం చేసినప్పుడు అందరూ ఇన్వాల్వ్ అయితే ప్రజలకి ఆ నాయకులు చేసినటువంటి చాలా విశేషాలు తెలుస్తారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బాబు జగజీవన్ రావు గారు ఆయన జీవితంలో అనేక పోరాటాలు చేశారు. దళితులను పైకి తీసుకురావాలనే ఉద్యమాలు చేసి దళితులు అందరూ కూడా చదువుకుంటేనే అందరితో పాటు సమానం ఉండాలని చెప్పి ఆయనతో పాటు బిఆర్ అంబేద్కర్ గారిని అందరికీ తెలుసు. మరి చాలా మంది చదువుకుంటాం కాదు, మేము పైకి వచ్చే వరకు మాకు రిజర్వేషన్ విధానం ఉండాలని చెప్పి రిజర్వేషన్ విధానాన్ని కూడా తీసుకొచ్చినటువంటి కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నుంచి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు తెలియజేస్తున్నాం. ఏదైనా ఒక పని ఆ యొక్క మైలేజ్ అంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పోయిందని చెప్తున్నారు. ఎవరు చేసినా కూడా కృషి అవన్నీ కూడా వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు పోరాటం చేసిన విధానం కానీ వాళ్ళు మహనీయులు ఈ బాబు జగజీవన్ రావు గారి జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా వేదికను అలంకరించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి కోటరామారావు రాజకీయ వ్యవస్థలో 50 సంవత్సరాలకు పైగా అగ్ర గ్రేడ్ నేతగా నిలిచారు. ముఖ్యంగా ఒక శాసనసభ్యుల దగ్గర నుంచి దేశ ఉప ప్రధాని వరకు ఎన్నో పదవులు అలంకరించినటువంటి మహోన్నతమైన వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. మరి వారు మహాత్మా గాంధీ గారు చేపట్టినటువంటి సత్యాగ్రహంలో పాల్గొని స్వాతంత్ర పోరాటంలో పక్కన పాల్గొంటుంది. మరి దళిత సమాజ సంస్కరణ కార్యక్రమాలు చేపట్టుకుంటూ వారి జీవితం అంతా కూడా మరి దేశ సేవకే అంకితం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అటువంటి వారిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఏలూరు నగర అభివృద్ధి విషయంలో కూడా మరి గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా మరి ఎస్సీ వారు నివసించే ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని
23 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం ఎస్సీ సప్లైస్ కింద నిధుల కింద అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మరి ఇప్పుడే 38వ డివిజన్లో 2 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి సిసి రోడ్లు కూడా ఈ రోజున ప్రారంభిస్తున్నాం. మరి అభివృద్ధి మార్పు రాజ్యాంగ రక్షణ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేస్తే ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచి ఏ వర్గమైతే నెట్టివేయబడ్డారో హీనంగా కూడబడ్డారో అలాంటి వాళ్ళకి ఒక పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా Very down. Right. Madam.